వెల్కమ్ టు ప్రజాగళం న్యూస్. విద్యని వ్యాపారంగా మారుస్తున్న సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చింతల్లో గల కలర్స్ స్కూల్ యాజమాన్యంపై చర్య తీసుకోవాలని ఈ రోజు ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సందీప్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న విద్యా వ్యాపారాన్ని మానుకోవాలని, కలర్ స్కూల్లో బుక్స్ అమ్ముతున్నారని ఎంఈఓ గారికి కాల్ చేసి చెప్పగా వెంటనే స్పందించిన ఎంఈఓ గారు సందర్శించి బుక్స్ స్టోర్ రూమ్ ను సీజ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కమిటీ సభ్యులు బన్నీ, సిద్ధు, శ్రీకాంత్, అనిల్, నాని తదితరులు పాల్గొన్నారు. ఒక సెట్ మోడల్గా ఒక సెట్ ఒక సెట్ ఇచ్చారంటే అందరూ మాట పక్క ఉంటాము అన్ని బయట లైట్ చేయండి లేవా ఇది ఒక సెట్ అంటే ఓకే. నోట్బుక్ ఉన్నాయంటారా? ఇంత దోపిడీ చేస్తున్నా నోట్బుక్స్ కూడా ఉన్నాయి. నోట్బుక్స్ కూడా ఉన్నాయి. ఒక సెట్ అంటే ఓకే. ఎక్కువ లేవు కదా సార్. ఇంతకుముందు 6 నుంచి 10 డాడీ ఎక్కడ తీసుకోవాలి చెప్పండి. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే మనము ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో ప్రైవేట్ స్కూళ్ళలో నామ్స్ ప్రకారం పిల్లలు తీసుకోవడం అనేటువంటి అదొకటి ఉంది. రెండవది బుక్స్ కానీ తర్వాత దుస్తులు కానీ టైటిల్స్ కానీ ఏవి కూడా పెట్టొద్దని చెప్పి మనము గవర్నమెంట్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అయినవన్నీ కూడా మనం వాళ్ళకి చెప్పడం జరిగింది. గతంలో మనకు పేపర్లో వచ్చినటువంటి సమాచారం అంటే అక్రమంగా ఏదైతే పర్మిషన్స్ లేకుండా స్కూల్ నడిపిస్తుందో వాటిపైన కూడా మనం ప్రతి స్కూల్ని కూడా ప్రైవేట్ స్కూల్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే ఇటువంటి అమ్మడం మాత్రం అది చట్టరీత్యా అది నేరమే. ఒకవేళ ఏదైనా పిల్లలకు కానీ ఏదైనా మోడల్స్ కానీ ఇచ్చినట్లయితే ఆ యొక్క టెక్స్ట్ బుక్స్ కానీ అక్కడ ఇచ్చినటువంటి వస్తువులు కానీ ఆయా టీచర్ దగ్గరనే ఉండాలి తప్ప ఇంకా స్టోరేజ్లో ఒక బుక్స్ పెట్టడం జరిగిందంటే అది పెట్టడం మంచిది కాదు.
కాబట్టి ఈ విషయం మేము ఇప్పుడు ఆల్రెడీ తెలియడం జరిగింది. దాంతోపాటు మనం పై అధికారి కూడా సమాచారం ఇవ్వడం కూడా జరిగింది.